నా ప్రియ సత్యాన్వేషకులారా, ఈ రోజున మన యొక్క ప్రసంగ అంశం సర్వసృష్టికి మూలమైన దేవుడు ఎవరు? ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము. ఆదియందు దేవుడు ఆకాశమును భూమిని సృజించెను అని వ్రాయబడి ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి హృదయంలో కూడా ఒక ప్రశ్న ఎప్పుడో ఒకప్పుడు కలుగుతున్నది. అది ఏమిటంటే, ఈ విశ్వాన్ని ఎవరు సృష్టించారు? రాత్రివేళ ఆకాశాన్ని చూచినప్పుడు కోట్లాది నక్షత్రాలు కనిపిస్తాయి. ఉదయం, సూర్యోదయము, పక్షుల యొక్క కిలకిల ఆ యొక్క రాగము, వర్షము, సముద్రము, పర్వతాలు, మన శరీరం యొక్క నిర్మాణము, ఇవన్నీ కూడా ఒక గొప్ప రూపకల్పనను మనకు సూచిస్తాయి. ఉదాహరణకి, ఒక చిన్న మొబైల్ మనం చూసినప్పుడు దానికి ఒక తయారీదారుడు ఉన్నాడని మనం అంగీకరిస్తాం. అలాగే ఒక గడియారం చూస్తే దానికి గడియారీకారుడు ఉన్నాడని మనం తెలుసుకుంటాము. మరి ఈ అద్భుతమైనటువంటి విశ్వానికి సృష్టికర్త ఉండకూడదా? ఈరోజు మనం 3 ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం. ఒకటి, సృష్టికి నిజమైన మూలం ఎవరు? 2, మనం అది ఎలా తెలుసుకోగలం? 3, ఆ సృష్టికర్తతో మనం సంబంధం ఏమిటి అనే విషయాలను మనం తెలుసుకుందాము. మొదటిగా, సృష్టికి ముందు ఎవరున్నారు? ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనములో, ఆదియందు దేవుడు ఆకాశమును భూమిని సృజించెను అని వ్రాయబడి ఉన్నది. బైబిల్ దేవుని ఉనికిని నిరూపించడానికి ప్రయత్నించదు. ఆయన ఉన్నాడనే సత్యముతో ప్రారంభమవుతుంది. ఆదియందు అంటే కాలం యొక్క ప్రారంభము. కాలానికి ముందే దేవుడు ఉన్నాడు. ఆయనకు ఆరంభం లేదు, అంతము లేదు. కీర్తనల గ్రంథము 92లో, పర్వతమును పుట్టకమునుపే నీవు నిత్యకాలము నుండి నిత్యకాలం వరకు దేవుడివై ఉన్నావు అని వ్రాయబడి ఉన్నది. దేవుడు సృష్టిలో ఒక భాగం మాత్రమే కాదు, సృష్టికి ఆయన కారణము. రెండవదిగా, దేవుడు ఎలా సృష్టించాడు? కీర్తనలను 33:69లో మనం గమనిస్తే, యెహోవా మాట చేత ఆకాశములు కలిగెను, ఆయన పలుకగా అది కలిగెను అని రాయబడి ఉన్నది. దేవుడు పదార్థాలను కలిపి నిర్మించలేదు. ఆయన మాట చేత సృజనాత్మక శక్తి ఉన్నది. ఆయన మాటలోనే సృజనాత్మక శక్తి ఉన్నది. దేవుడు పలికాడు, వెలుగు కలిగింది. దేవుడు పలికాడు, సముద్రం ఏర్పడ్డాయి. దేవుడు పలికాడు, జీవం పుట్టింది. మూడవదిగా, యేసుక్రీస్తే సృష్టికర్త. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం గమనిస్తే, ఆదియందు వాక్యం ఉండెను, సమస్తము ఆయన ద్వారా కలిగెను అని వ్రాయబడి ఉన్నది. వాక్యము అనగా లోగోస్
అనగా వాక్యము అంటే దేవుని యొక్క నిత్య జ్ఞానము, శక్తి, వ్యక్తీకరణ. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనము ప్రకారము ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించెను. ఆయనే యేసుక్రీస్తు. అందువల్ల యేసుక్రీస్తు కేవలం ప్రవక్త మాత్రమే కాదు, ఆయన సృష్టికర్త. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం నుండి 17వ వచనం చూస్తే సమస్తము ఆయన ద్వారా ఆయన కొరకే సృష్టించబడెను. మనము 3 గొప్ప సత్యాలను గమనించాలి. ఆయన ద్వారా సృష్టి జరిగింది, ఆయన కొరకు సృష్టి జరిగింది, ఆయనలోనే సమస్తము నిలిచి ఉన్నది. ఈ విశ్వం అన్నది యాదృచ్ఛికంగా కలిగినది కాదు, దానికి ఒక ఉద్దేశం ఉన్నది. వేదాలలో మనం సృష్టికర్తను చూస్తే ఋగ్వేదము 10:121 అనంత హిరణ్యగర్భ సూక్తములో హిరణ్యగర్భ సమర్థతాగ్రే అని వ్రాయబడి ఉన్నది. దీని యొక్క భావం సృష్టికి ముందు ఒకే ఒక పరమాధికారి ఉన్నాడని చెబుతున్నది. యజుర్వేదము 32:3లో నతస్య ప్రతిమా అస్తి అని వ్రాయబడి ఉన్నది. అంటే పరమాత్మకు ప్రతిమ లేదు అని దీని యొక్క అర్థం. శ్వేతాశ్వేతోపనిషత్తు 6వ అధ్యాయము 9వ వచనంలో పరమాత్మ స్వయంభవుడు అని వ్రాయబడి ఉన్నది. ఈ వాక్యాలన్నీ కూడా ఒకే పరమ సృష్టికర్త అనే భావాన్ని మనకి సూచిస్తాయి. తదుపరి మనిషి ఎందుకు సృష్టించబడ్డాడు అని మనం గమనిస్తే ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు మానవుని సృజించెను అని వ్రాయబడి ఉన్నది. అంటే మనిషి యాదృచ్ఛికంగా పుట్టలేదు. దేవుని యొక్క మహిమ వలన, దేవుని యొక్క మహిమను మనం ప్రతిబింబించడానికి సృష్టించబడ్డాడు. తదుపరి సృష్టికర్తను మనం ఎందుకు తెలుసుకోవాలని మనం గమనిస్తే ఒక వస్తువు ఉపయోగం దాని యొక్క తయారు చేసిన వారికి మాత్రమే తెలుస్తుంది బాగా. అంటే మనల్ని సృష్టించినది దేవుడే. మన జీవిత ఉద్దేశాలని, మన విలువలను, మన గమ్యాల్ని ఇవన్నీ కూడా పూర్తిగా తెలియజేయగలిగిన వాడు దేవుడే. తదుపరి యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అని మనం గమనిస్తే సృష్టికర్త అయిన దేవుడు మనుషులను ప్రేమించాడు. పాపం వలన మనిషి దేవునికి దూరమయ్యాడు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని వ్రాయబడింది. సృష్టికర్త రక్షకుడిగా మన మధ్యకు వచ్చాడు. నా ప్రియ సత్యాన్వేషకులారా, ఈ సందేశం విన్న తర్వాత మనము సృష్టిని చూసి దేవుని మహిమను గుర్తించాలి. సృష్టికర్తను హృదయపూర్వకముగా ఆరాధించాలి. ఆయన వాక్యాన్ని అధ్యయనం చేయాలి. ప్రకృతిని సంరక్షించాలి. సృష్టికర్తను ఇతరులకు పరిచయం చేయాలి. సృష్టి మనకు ఒక గొప్ప సాక్ష్యం. ప్రతి నక్షత్రము, ప్రతి పువ్వు, ప్రతి శ్వాస, ప్రతి జీవకణము ఇవన్నీ కూడా
ఒక జ్ఞానవంతమైన సృష్టికర్తను మనకు సూచిస్తాయి. బైబిలు సృష్టికర్తను చాలా స్పష్టంగా పరిచయం చేస్తుంది. ఆయన నిత్యుడు, ఆయన సమస్తాన్ని సృష్టించినవాడు, ఆయనే సమస్తాన్ని నిలుపుతున్నాడు. ఆయనను మనల్ని ప్రేమించాడు గనుక రక్షణ మార్గం మనకు ఇచ్చాడు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనములో, ప్రభువా, నీవే నన్ను సృష్టించితివి, నీ చిత్తము చేత అవి ఉనికిలోనికి వచ్చెను అని ఉన్నది. నా ప్రియ సత్యాన్వేషకులారా, ఈ రోజున మనము సృష్టించినటువంటి దేవుని గురించి మనం తెలుసుకున్నాం. ఇంకా అనేకమైన సత్యాలను తెలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.